మాట అనుకున్నాం. డిసెంబర్ 11 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి డిసెంబర్ 12 నాడు ఇక్కడికి వస్తానని చెప్పాను. నేను ఒకవేళ గెలిస్తే వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను, గెలవకపోతే మళ్ళీ కెమెరాల ముందుకు కూడా రాను అని చెప్పి ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్పడం జరిగింది. ఒక 3 రోజులు ఆలస్యంగా వచ్చిన, ఎందుకంటే డిసెంబర్ 12 నాడు 11 నాడు మరి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మీడియాతో మాట్లాడినారు. తెల్లారి వారి ప్రమాణ స్వీకారం ఉండింది. మళ్ళీ మర్నాడు వారు ఆ రోజు కూడా మళ్ళీ మీతో మాట్లాడారు. కాబట్టి ఐ థాట్ ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడిన తర్వాత మరి చెప్పడానికి ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఏముంటాయనే ఉద్దేశంతోనే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈరోజు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో అండగా ఉన్నందుకు, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున కానీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా కానీ సహకరించినందుకు, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో కూడా గడిచిన 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వంలో పనిచేసిన మా అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకి, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ మరి ఒక నాయకుడిగా, కార్యకర్తగా వారందరికీ కూడా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చిరస్మరణీయమైన విజయం, మామూలు విజయం కాదు, చారిత్రాత్మకమైన విజయం. చిరస్మరణీయంగా నేను జీవించినంత వరకు మర్చిపోలేనంత గొప్ప విజయాన్ని అందించినందుకు ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఇది చిరస్మరణీయము అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నిక, ఒక స్వతంత్ర రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణలో జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఈ సాధారణ ఎన్నిక. ఇందులో మొత్తం తెలంగాణలోని దాదాపుగా మిగతా అన్ని రాజకీయ పక్షాలు ఒకవైపు, ఒక కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ఒకవైపు నిలబడితే, తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో కేసీఆర్ గారిని ఎంత గొప్పగా ప్రతిష్ఠించుకున్నారో ఈ తీర్పు ద్వారా వెల్లడి కావడం, కేసీఆర్ గారితో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకున్న పేగుబంధం ఏదైతే ఉందో, ఒక మామూలు ఒక రాజకీయ నాయకుడికి, ఒక పార్టీకి ప్రజలకు ఉండే సంబంధం కాకుండా తెలంగాణలోని పేద ప్రజలకు ముఖ్యంగా కేసీఆర్ గారితో ఒక వ్యక్తిగతమైన అనుబంధం, ఒక పేగుబంధం. ఆ బంధం ఈ ఎన్నికల ద్వారా, ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా ఆవిష్కరించబడింది. రెండవది, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఒక రాజకీయ శక్తిగా మలిచిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఒక సాధారణ రాజకీయ పార్టీగా చూడకుండా అన్ని కోణాల్లో అన్ని విమర్శలు, అందరి వాదనలు విన్న తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అల్టిమేట్గా ప్రజా తీర్పు, ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యం. అట్లాంటి ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా 2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటే తెలంగాణలో దాదాపుగా సుమారుగా అందులో దాదాపు 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వేసి 47% పైగా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అంటే ఇది ఎంతటి అసాధారణమైన విజయమో దాన్ని బట్టే మనం చెప్పవచ్చు. మొత్తం మా మీద పోటీపడ్డ అన్ని రాజకీయ పక్షాలను గమనించినట్టయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 98 లక్షల మంది ఓట్లు వేస్తే, మొత్తం 2 కోట్ల మంది పాల్గొంటే అందులో 98 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే, మా తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు అంతరం గమనిస్తే దాదాపు 42 లక్షల ఓట్ల అంతరం ఉంది. అంటే ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీకి, ప్రథమ స్థానంలో నిలిచిన పార్టీకి ఎంత వ్యత్యాసం ఉంది. ప్రజాదరణలో వాళ్ళు ఎక్కడో 28% ఉంటే, 28-29% ఉంటే
మేము ఎక్కడో 47% ఉన్నాం. అంటే ఎంత అసాధారణమైన విజయం ఇది అనేది ఒక కొలమానం. మీరు ఓటింగ్ శాతం చూసుకున్నా కూడా కొలమానాన్ని చెప్పొచ్చు. పల్లెలని పట్టణం అని తేడా లేకుండా ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మారుమూల ఉండే ప్రాంతాల వరకు మరి 88 స్థానాల్లో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఇక జాతీయ పార్టీగా మరొక జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడుపుతున్న పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు అందరూ వచ్చి ప్రచారం చేసిన, నేను ఇదే మీట్ ద ప్రెస్లో చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటుంది అని చెప్పాను. చెప్తే కొంతమంది మీలో ఆ రోజు ఇది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను మీకు లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైనాయి. అంటే మేము ఆ రోజు చెప్పిన మాట, 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయి. కాంగ్రెస్ అనే పార్టీ మరి ఊహించని స్థాయిలో పరాభవం పాలు కాబోతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు ఎన్నికల ప్రచారంలో, నిశ్శబ్ద విప్లవం ఉంది అని. నేను చెప్పాను, నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవమే ఉంటుంది. డబ్బాలు తెరిచిన రోజు శబ్దాలే వినబడతాయి, మీకు గూబ గూయమంటుందని కూడా చెప్పాను. అంటే నేను గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 3/4 వంతుల మెజారిటీతో దాదాపు 80% సీట్స్ ఈరోజు 119 స్థానాల్లో 88 స్థానాలు, అంటే దాదాపు 75% సీట్లు. ఆ స్థాయిలో ప్రజలు ఒక విజయాన్ని అందించిన తర్వాత మరి వారికి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పార్టీ పరంగా వాగ్దానాలు చేశామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది అమలయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా టీఆర్ఎస్ శాసనసభ పక్షం కానీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం కానీ, టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో 2 ప్రధానమైన విభాగాలు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మరి నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు, ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ వచ్చింది అంటే లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల పని వల్ల, వారి పనితీరు వల్ల, వారి ప్రభావవంతమైన ప్రచారం వల్ల, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వారి పోరాటం వల్లనే మాకు కొంతమందికి ఒక 88 మందికి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. కాబట్టి లక్షలాది మంది సైనికులున్న ఈ పార్టీని ముందుకు ఒక పటిష్టమైన శక్తిగా తీసుకెళ్లే క్రమంలో, ఎందుకంటే విధి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమై పనిచేయాల్సి ఉంది.